హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ 21st May 2021. సో ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి మనకు 637 పాయింట్స్ గెయిన్ అయిందండి. అలాగే నిఫ్టీ అరౌండ్ 1%తో 145 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 921 పాయింట్స్తో హైయెస్ట్ గెయినింగ్, బ్యాంక్ నిఫ్టీ 2.7% పెరగడం జరిగింది. సో టోటల్గా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ 3 monthsలో ఇది బెస్ట్ వీక్ అని, బెస్ట్ గెయిన్ వీక్ అని చెప్పేసి మనకు బ్లూంబర్గ్ విశ్లేషణ చెప్తుందండి. అట్లాగే టాప్ గెయినర్స్ ఇన్ నిఫ్టీ 50లో చూసినట్టయితే ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్. అలాగే ఈ వీక్లో టాప్ గెయినర్స్ ఉన్నటువంటి సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే హైయెస్ట్ సెక్టార్ నిఫ్టీ బ్యాంక్ 7.58%, నెక్స్ట్ సెకండ్ సెక్టార్ హైయెస్ట్ 7.5%, పిఎస్యు బ్యాంక్స్ 6.7%, రియాలిటీ, నిఫ్టీ ఆటో 5.12%, అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ మీడియా. తర్వాత ఈ వీక్లో అసలే పర్ఫార్మెన్స్ ఇవ్వనటువంటి సెక్టార్స్ అంటే నిఫ్టీ మెటల్, ఇవి అంతకుముందు ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీక్స్లో మంచి బెస్ట్ గెయినర్స్గా ఉండే. తర్వాత ఈ వీక్లో కేవలం ఒక సెక్టార్ మాత్రమే, ఎఫ్ఎంసీ సెక్టార్ మాత్రమే గెయిన్ చూపలేకపోయింది. అది కొంచెం స్లైట్లీగా 0.2% మాత్రం పడడం జరిగింది. ఇక డేటా విషయానికి వచ్చేస్తే ఈరోజు క్లోజింగ్ నాటికి ఎఫ్ఐ యాక్టివిటీని ఒకసారి మనం గమనిద్దామండి. ఈరోజు ఎఫ్ఐ యాక్టివిటీని మనం చూసినట్టయితే ఈ ఎఫ్ఐ యాక్టివిటీలో క్లయింట్ వైజ్ పర్ఫార్మెన్స్లో మనం కన్సిడర్ చేయాల్సినటువంటిది ఎఫ్ఐఐస్ అండ్ ప్రోస్ మాత్రమే. ఇంకా క్లయింట్స్ గురించి మనకు అనాలిసిస్ అనేది అవసరం లేదు. సో ఈరోజు 21st May 2021 నాటికి క్లోజింగ్లో ఎఫ్ఐఐస్ టోటల్గా 4951 కాంట్రాక్ట్స్ అనేది లాంగ్స్ యాడ్ చేయడం జరిగింది. -8700 కాంట్రాక్ట్స్ షార్ట్స్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకు బుల్లిష్ చెప్తున్నాయి. స్టిల్ ఇప్పటివరకు ఇంకా అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ అనేది 26553 కాంట్రాక్ట్స్ అనేది ఎఫ్ఐఐ దగ్గర లాంగ్లో ఉన్నాయి. అలాగే ప్రోస్ చూసినట్టయితే ఇండెక్స్ పరంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ ఈ మూడు కూడా కలిపితే మనకి ఇండెక్స్ అవుతాయి. ఈ మూడింటిలో ఈరోజు 7840 కాంట్రాక్ట్స్ లాంగ్లో యాడ్ చేయడం జరిగింది, 3630 కాంట్రాక్ట్స్ షార్ట్కి యాడ్ చేయడం జరిగింది. సో ప్రోస్ యొక్క అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ చూస్తేనేమో మనకు 6044 అనేది నెగటివ్ ఫిగర్ ఉంది, అంటే షార్ట్ సైడ్ ఉంది. డైలీ యాక్టివిటీ చూస్తుంటే ఇద్దరి మధ్యలో ఇది 12,863 నుంచి మరి ఈరోజు ఏకంగా డబల్ కాంట్రాక్ట్స్ అనేది యాడ్ కావడం జరిగింది అన్నమాట నెట్ పొజిషన్స్లో. ఇక ఇండెక్స్ కాల్స్ పరంగా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ 67,296 కాల్స్ యాడ్ చేయడం జరిగింది. అట్లాగే 53,659 కాంట్రాక్ట్స్ అనేది కాల్స్ షార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రోస్ వచ్చేస్తేనేమో 94,293 యాడ్ చేయడం జరిగింది కాల్స్ లాంగ్. అలాగే కాల్స్ షార్ట్ వచ్చేస్తేనేమో 56,898 కాంట్రాక్ట్స్ అనేది షార్ట్ చేయడం జరిగింది. సో నెట్ చూసినట్టయితే టోటల్ ఇండెక్స్ కాల్స్ పరంగా ఎఫ్ఐఐస్ 1,27,697 నెట్ బయింగ్ ఉంది కాల్లో. అట్లాగే ప్రోస్లో మాత్రం -24,466 కాంట్రాక్ట్స్ అనేది నెట్ సెల్లింగ్లో ఉందన్నమాట ఇండెక్స్లో. ఇక ఇండెక్స్లో పుట్స్ మనం గమనించినట్టయితే ఎఫ్ఐఎస్ది అలాగే ప్రోస్ది 15,265 కాంట్రాక్ట్స్ ఈరోజు పుట్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే 338,204 కాంట్రాక్ట్స్ పుట్ షార్ట్ చేయడం జరిగింది. ప్రోస్ వచ్చేస్తేనేమో 62,685 కాంట్రాక్ట్స్ లాంగ్ యాడ్ చేయడం జరిగింది పుట్ సైడ్. అలాగే 1,10,359 పుట్ షార్ట్ యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే నెట్ పొజిషన్లో మనకు 1,61,711 నెట్ లాంగ్ ఉందండి పుట్ సైడ్. ఇది బేరిష్ ఇండికేషన్ పుట్ పరంగా. అలాగే ప్రోస్ పరంగా -53,151 పుట్ షార్ట్స్లో ఉన్నట్టు మనకు అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ తెలుస్తుంది. అలాగే స్టాక్ ఫ్యూచర్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఎఫ్ఐఎస్ 5,694 కాంట్రాక్ట్స్ స్టాక్ ఫ్యూచర్ లాంగ్లో ఉన్నారు, 22,274 కాంట్రాక్ట్స్ షార్ట్లో ఉన్నారు. టోటల్గా మనకు నెట్ పొజిషన్స్ 1,21,763 స్టిల్ స్టాక్స్లో లాంగ్లో ఉన్నారు. అలాగే ప్రోస్ -5,702 కాంట్రాక్ట్స్ లాంగ్స్ క్లోజ్ అయినాయి, 15,752 షార్ట్స్ అనేది స్టాక్స్లో యాడ్ అయినాయి. ఓవరాల్గా వీళ్ళ నెట్ పొజిషన్స్ 90,724 అవుట్స్టాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇంకా అలాగే స్టాక్ కాల్స్ మనకు పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది అవసరం లేదు. ఇక టోటల్ సమ్మరీ మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పటివరకు ఇండెక్స్ ఫ్యూచర్లో ఎఫ్ఐఎస్ 30% లాంగ్లో ఉన్నారు, 19%
షార్ట్లో ఉన్నారు. స్టాక్ ఫ్యూచర్లో 37% లాంగ్లో ఉన్నారు, 31% షార్ట్లో ఉన్నారు. ఇండెక్స్ కాల్లో 24% లాంగ్, 14% షార్ట్లో ఉన్నారు. ఇండెక్స్ పుట్స్లో 21%, 12%. స్టాక్ కాల్స్లో 6.4%, 8.7% షార్ట్లో ఉన్నారు. స్టాక్ పుట్స్లో తీసుకున్నట్టయితే 10.86%, 10.23% అనేది లాంగ్ వర్సెస్ షార్ట్ పొజిషన్స్ మనకు కనిపించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మనకి టోటల్ ఎఫ్ఎన్ఓలో ఉన్నటువంటి స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ ఈరోజు టోటల్గా 272 పాయింట్స్ గెయిన్ అయింది. షార్ట్ కవరింగ్ అనేది రావడం జరిగింది అనమాట. నిన్న లాంగ్ వైండ్ వరుసగా 2 డేస్ నుంచి లాంగ్ అన్వైండింగ్ ఉంటూ మరి ఈరోజు మ్యాసివ్గా మనకు షార్ట్ కవరింగ్ నిఫ్టీలో రావడం వల్ల నిఫ్టీ మూవ్ అనేది మనకు అప్ సైడ్ కావడం కనిపించింది. అట్లాగే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది లాంగ్ బిల్డప్ అనేది హెవీగా జరిగింది. 13-17 పాయింట్స్ గెయిన్ అవుతూ లాంగ్ బిల్డప్ అంటే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల మూమెంట్ అనేది ఈరోజు మనకు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ అనేది బాగా హెవీగా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మనకి ఇంకా టోటల్ స్టాక్స్ పరంగా చూసినట్టయితే ఈరోజు ర్యాలీ ఎందుకు మనకు టోటల్ మార్కెట్లో ర్యాలీ కనిపించిందంటే ఈరోజు 21st కాబట్టి కేవలం 10 స్టాక్స్ మాత్రం లాంగ్ బిల్డప్లో ఉన్నాయి. 104 స్టాక్స్ టోటల్గా 104 కాంట్రాక్ట్స్ షార్ట్ కవరింగ్ ఉన్నాయి. సో షార్ట్ కవరింగ్ మీన్స్ మనకు బుల్లి సెంటిమెంట్ అనమాట. కేవలం 2 స్టాక్స్ మాత్రమే షార్ట్ బిల్డప్లో ఉన్నాయి. కేవలం 39 స్టాక్స్ మాత్రమే షార్ట్ లాంగ్ అన్వైండింగ్లో ఉన్నాయి. సో టోటల్గా ఈరోజు 155 స్టాక్స్ తీసుకున్నట్టయితే మిగతా అన్చేంజ్ అనమాట. 104 స్టాక్స్ షార్ట్ కవరింగ్ రావడం వల్ల మనం ఈరోజు నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీని మాత్రం చూడడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ప్రైస్ పరంగా చూసినట్టయితే హయ్యెస్ట్ ప్రైస్ ఈరోజు పెరిగినటువంటి ఎఫ్ఎన్ఓలో స్టాక్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్ గెయినర్, టారెంట్ ఫార్మా సెకండ్, ఎస్ఆర్ఎఫ్ థర్డ్, ఇండిగో ఫోర్త్, ఎస్బీఐ లైఫ్ ఫోర్త్ గెయినర్గా మనం గమనించవచ్చు. అలాగే టోటల్గా మనకు ఓఐ పరంగా చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది హైయెస్ట్ గెయిన్ అండి. అంతకన్నా ముందు ఫైనాన్స్ నిఫ్టీ 17%తో టాప్ గెయినర్ ఉంది ఓఐలో, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినింగ్లో. బ్యాంక్ నిఫ్టీ అనేది 16% టాప్ గెయినర్ ఉంది, సెకండ్ టాప్ గెయినర్. ఇక స్టాక్ విషయానికి వచ్చేస్తే గుజరాత్ గ్యాస్ ఏమో 11.9%, అరౌండ్ 12% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అడిషనల్గా యాడ్ అయింది. ఎంఫాసిస్ కూడా మంచి మూమెంట్ తోటి 9%, అరౌండ్ 10% మనకి యాడ్ కావడం జరిగింది. టారెంట్ పవర్లో కూడా 7%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కన్నా రిజల్ట్స్ బాగా రావడం వల్ల 5.7% ఓపెన్ ఇంట్రెస్ట్ అడిషనల్గా ఫ్యూచర్ వైపు యాడ్ కావడం జరిగింది. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ 4.2%. అలాగే ప్రైస్ పరంగా మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ గెయినర్ ఎఫ్ఎన్ఓ తీసుకున్నట్టయితే 5.35% బ్యాంక్ ఆఫ్ బరోడా, సెకండ్ టారెంట్ ఫార్మా, థర్డ్ ఎస్ఆర్ఎఫ్, ఇండిగో ఫోర్త్. మనకి ఇండియాలో కూడా 4.2% గెయిన్ అనేది చూడడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ కూడా 4.1%, ఐడియా 4% అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ 3.9% అనేది మనకు గెయిన్ కావడం జరిగింది. ఇక మనం చివరిగా టెక్నికల్ మాట్లాడుకున్నట్టయితే సో టెక్నికల్గా ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఇది వీక్లీ చార్ట్ అండి. సో వీక్లీలో ఇది లాంగ్ ట్రెండ్ లైన్ ఇక్కడ 19th ఏప్రిల్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా హయ్యర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది ఈ వీక్లో మనకు క్రాస్ కావడం కూడా ట్రెండ్ లైన్ క్రాస్ ఓవర్ కూడా జరిగిందనమాట. అలాగే వీక్లీ చార్ట్కి వచ్చేస్తే మనం వీక్లీ టెక్నికల్ అనాలిసిస్ తీసుకున్నట్టయితే ఒక ట్రెండ్ అనేది ఫాలో కావడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వీక్లీ ట్రెండ్ లైన్. ఇది వచ్చేస్తే మనకు వీక్లీ ట్రెండ్ లైన్ నిన్నటి రోజున ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ నిన్నటి రోజున ట్రెండ్ లైన్ క్రాస్ కావడానికి ట్రై చేసింది, బట్ ట్రెండ్ లైన్ బిలోలో క్లోజ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ మనకు రెసిస్టెన్స్ అనేది ప్రీవియస్లో కొంచెం గట్టి రెసిస్టెన్స్ అనేది మనకు 15,050 లెవెల్లో ఉండేయండి. కాబట్టి నిన్నటి వరకు మనకు కాల్స్ వైపు చూసినట్టయితే 15,200, 300 అనేది హైయెస్ట్ కాల్ రేటింగ్గా ఉండే మనకు మంత్లీ సిరీస్లో. బట్ ఈరోజు అవన్నీ కూడా షార్ట్ కవరింగ్ కావడం జరిగిందనమాట. ఈరోజు ఈ రెసిస్టెన్స్ని క్రాస్ అయ్యి ఇంకా బుల్లిష్ క్యాండిల్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది పైకి కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వచ్చేస్తే మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తే కాబట్టి ఇప్పుడు ఇది 15,0 అరౌండ్ అనేటువంటిది సపోర్ట్గా తీసుకోవడం జరిగింది, టెంపరీ సపోర్ట్. నెక్స్ట్ లెవెల్ 15,270 అనేది రెసిస్టెన్స్. ఇంకా ఆ లెవెల్ హైయెస్ట్ మనకు ఆల్ టైమ్ హై అనేది 15,400 లెవెల్లో ఉంది కాబట్టి అది హైయెస్ట్ రెసిస్టెన్స్గా మనం పరిగణించాలి. అలాగే 1 అవర్ క్యాండిల్లో మనం చూసినట్టయితే
ఒక ప్యాటర్న్ అనేది మనం గమనించవచ్చు. ఈ ప్రీవియస్లో ఇలా ట్రెండ్ లైన్ క్రాస్ అవుతూ మళ్ళీ పైకి వెళ్ళింది, అట్లాగే మళ్ళొక ట్రెండ్ లైన్ క్రాస్ అవుతూ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ టోటల్ ఈ వీక్లీ ప్లస్ డైలీ ట్రెండ్ లైన్ కూడా ఈరోజు క్రాస్ చేసి, అంటే నిన్ననే క్రాస్ చేసింది ఇది 21st 20-15 అంటే 15 అంటే మనకు అరౌండ్ 315 ప్రాంతంలో ఈ ట్రెండ్ లైన్ని దగ్గర మనకు పాజిటివ్ క్లోజింగ్ అయితే కనిపించింది. సో ఈరోజు గ్యాప్ అప్తో రావడంతోనే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా కంటిన్యూ బుల్లిష్ ట్రెండ్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మనం మాట్లాడుకున్నట్టయితే, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో మనకు ఇన్ ద మనీలో మొత్తం కూడా షార్ట్ కవరింగ్ జరిగిందండి. తర్వాత ఎట్ ద మనీలో లాంగ్ కాల్ మనం చూస్తున్నాం. అవుట్ ఆఫ్ ద మనీలో కూడా లాంగ్ కాల్స్ ఉన్నాయి. అప్ టు మనకు 15,750 వరకు లాంగ్ కాల్స్ అనేది ఉంది. ఆ పైన కాంట్రాక్ట్స్ మాత్రమే కాల్స్ అనేది రైటింగ్ కావడం జరిగింది. ఇంకా రైట్ సైడ్ వచ్చేస్తేనే మనకు పుట్ అన్నీ కూడా షార్ట్ పుట్లో ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ కాల్స్ అంటే ఇన్ ద మనీలో కాల్స్ షార్ట్ కవరింగ్ అవుతూ, అవుట్ ఆఫ్ ద మనీలో లాంగ్ కాల్ అవుతూ, షార్ట్ పుట్ రావడం వల్ల మార్కెట్ అనేది మనకి ఈరోజు సస్టైన్ అవుతూ ఇంకా పైకి వెళ్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఇంకా చివరిగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర 41 lakhs అనేది రెసిస్టెన్స్గా ఉంది. సెకండ్ హైయెస్ట్ అనేది 16,000 కాల్ దగ్గర 31 lakhs ఉంది. థర్డ్ రెసిస్టెన్స్ 15,000 దగ్గర 30 lakhs ఉంది. అలాగే సపోర్ట్స్, స్ట్రాంగ్ సపోర్ట్స్ మాట్లాడుకున్నట్టయితే ఈ వీక్ ఎక్స్పైరీ 21st అంటే మంత్లీ ఎక్స్పైరీ 27th మాట్లాడుకున్నట్టయితే 15,000 పుట్ అనేది హైయెస్ట్ పుట్ రైటింగ్ అయినటువంటి ప్లేసు. ఇది మనకు టోటల్ అవుట్ స్టాండింగ్ 23 lakhs కనిపిస్తుంది. అలాగే సెకండ్ 14,500 4 lakhs ఉంది. అంటే మనకి కింద పుట్ సైడ్ మాత్రం పెద్ద సపోర్ట్స్ అంటే ఇంకా మనం మార్కెట్ 15,000 కన్నా బిలోలో ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఇంకా ఈరోజు చూసినట్టయితే మనకి ఇంకా టోటల్గా మనం 11 స్ట్రైక్ ప్రైసెస్ తీసుకుంటే 88 పాయింట్స్ కాల్ సైడ్, యావరేజ్ డికే అనేది పాజిటివ్లో ఉంది. 165 పాయింట్స్ పాజిటివ్లో ఉంది పుట్ కూడా. సో ఈ రెండు డేటాని కూడా డికే అనాలిసిస్ చూసినా కూడా ఈరోజు మనకు ఒక మంచి మూవ్ రావడానికి డేటా చాలా చాలా యూస్ఫుల్గా మనకు కనిపిస్తుందండి. ఓకే అండి, ఇది ఈరోజు మన యొక్క విశ్లేషణ, పోస్ట్ మార్కెట్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క నేమ్ ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్టయితే ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనం కొన్ని రకాల సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సిగ్నల్స్ బోర్డ్ని కూడా మనం ఇందులో పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా రకాల అనాలిసిస్ కూడా ఉంటుంది. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక మీరు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసి అందులోకి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.